కూడా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. అయితే మేము వచ్చిన కొత్తల్లో ఒకసారి లైన్ డిపార్ట్మెంట్స్తో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రులతో కూర్చున్నప్పుడు అనేక చోట్ల క్లోరినేషన్ కొన్ని సంవత్సరాలుగా క్లోరినేషన్ జరగలేదు, బ్లీచింగ్ జరగలేదు అనే విషయాలు కూడా దీంట్లోకి వచ్చాయి అధ్యక్ష. ఉదాహరణకు అరుణ్ కుమార్ గారు చెప్తున్నారు, వారు పక్క దీంట్లో జగ్గయ్యపేటలో మేము ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో వస్తే నేను అక్కడికి వెళ్ళాను అధ్యక్ష. వాటర్ పంప్ హౌస్లో నాకు ఆశ్చర్యం వేసి 4 సంవత్సరాలుగా ఫిల్టర్ బెడ్లు మార్చలేదనే విషయం దృష్టికి వచ్చింది అధ్యక్ష. దాని తర్వాత చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా సరే వారి ఆవేశాన్ని నేను అర్థం చేసుకుంటాను. ప్రజలు ఎవరైనా డయేరియా బారిన పడి వారి ఇబ్బందులు గడకుండా అనారోగ్యం బారిన పడకుండా ఉండాలని ప్రభుత్వంలో మేము కూడా భావిస్తాం అధ్యక్ష. అయితే ఈ చర్యలు కూడా ఏ ప్రభుత్వం అయినా తీసుకోవాల్సిన ఇది ఉంది. గతంలో ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటున్నారు అంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకులను క్లీన్ చేయించే పని చేస్తున్నాం అధ్యక్ష. క్లోరినేషన్ చేస్తున్నాం. ఎక్కడికెక్కడ గ్రామాల్లో వాటర్ శాంపిల్స్ తీసుకుని వాటిని పంపించి బ్యాక్టీరియాలజికల్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. తర్వాత గ్రామంలో ఈ సర్వేలెన్స్ పెంచడం జరిగింది. ఎక్కడైనా ఇది వస్తున్నప్పుడు వెంటనే డోర్ టు డోర్ సర్వే చేయడం జరుగుతుంది. అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. వ్యక్తిగత శుభ్రత మీద కూడా అవగాహన కల్పిస్తున్నాం. మంచి సురక్షితమైన నీరు అందించడానికి కూడా ఇవాళ జలజీవన్ మిషన్ని మళ్ళీ పునరుద్ధరించి వారి సురక్షితమైన మంచినీరు అందించడం ద్వారా భవిష్యత్తులో డయేరియా బారిన పడకుండా కూడా కాపాడే చర్యలు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి డైరీ మీద వారు చెప్పారు సార్. ఇది ప్రభుత్వం వచ్చిన తర్వాత గొర్రెలో అందరికీ చెప్పినట్టు నేను ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన కాన్ఫరెన్స్లో కూడా ఫస్ట్ వచ్చింది అధ్యక్ష. నిన్న శ్రీకాకుళంలో కూడా వచ్చింది. మా దృష్టికి వచ్చిన అంశం ఏంటంటే అధ్యక్ష, ముఖ్యంగా దీన్ని మెయింటెనెన్స్ చేస్తారు. మెయింటెనెన్స్కి వచ్చి కొంతమంది కాంట్రాక్ట్ మెయింటెనెన్స్ ఇస్తాం అధ్యక్ష. ఓ సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇస్తాం. ఆ మెయింటెనెన్స్ దగ్గర వచ్చిన లోపాల వల్ల ఇది జరుగుతుంది అధ్యక్ష. మెయింటెనెన్స్ ఎవరికైతే ప్రభుత్వం ఎండాస్ చేస్తామో వాళ్ళ మీద కరెక్ట్గా సూపర్వైజింగ్ ఉండి వాళ్ళ కార్యక్రమం చేస్తే అసలు ఇబ్బంది రాదు అధ్యక్ష. అక్కడ వచ్చిన లోపాల వల్ల అక్కడ జరుగుతున్న అవకతవకల వల్ల ఇది వస్తుందని మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వానికి విషయం తెలియజేస్తున్నాం. దయచేసి దాన్ని ఎంక్వైరీ చేసి దాని మీద ఏమైనా ఉంటే చర్య తీసుకుంటే ఇన్ ఫ్యూచర్లో అవి ఉండదనేది నా తాలూకా నాకున్న అనుభవంతో కార్యక్రమాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. మంత్రి గారు, అది కాకుండా మనం ఫిల్టర్ బెడ్ దగ్గర నుంచి ఫిల్టర్ చేసిన వాటర్